హౌ ఈస్ వర్కింగ్ విత్ సర్వా గారు? అండ్ మెయిన్లీ ఇందాక మీరు అంటూ ఉన్నారు మీరే ఒక చిన్నపిల్లలా ఉంటారు, యు ఆర్ యాక్టింగ్ విత్ అనదర్. అలా నేనే చిన్నపిల్లలా ఉంటానని అనలేదు. నాకెవరో అలాంటి క్వశ్చన్ అడిగారు, Yeah, అంటే that's what. మీరే ఇంత యంగ్గా ఉన్నారు, ఎలా ఒక కిడ్తో యాక్ట్ చేశారని, లైక్ హౌ డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? సో ఐ సెడ్ శ్రీరామ్ గారు నాకంతా ట్రస్ట్ చేశారు. సో శ్రీరామ్ ఆదిత్య గారు, వన్ సెకండ్. సార్ ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాస్ అన్ని ఒక యాక్షన్ కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ టైం యు ఆర్ స్టార్టింగ్ ఒక ఫ్యామిలీ అండ్ ఆడియన్స్ని లైక్ మీ సినిమాతోటి టచ్ అయిపోతున్నారు కదా. సో ఇందులో ఏమన్నా డిఫరెన్సెస్ ఏమైనా ఫేస్ చేశారా? లేదంటే లేదండి, అంటే ఫ్రమ్ లాంగ్ టైం వాంటెడ్ టు, నేను ఇలాంటి ఒక సినిమా చేద్దామని చాలా రోజుల నుంచి ఉంది. బట్ ఇప్పటి వరకు ఒక్క స్టైల్ ఆఫ్ సినిమా చేసాం, ఇప్పటి నుంచి ఇంకొక స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుంది. మీ బాబుని ఇందులో మౌల్డ్ చేయడానికి ఏమన్నా డిఫికల్టీస్ ఏమన్నా అనిపించినాయా? డే 1 ఫస్ట్ డే షూట్ చేస్తున్నాం అండి, ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ షూట్ చేయగానే కంగారు పడిపోయాము, బాగా ఏడ్చేసాడు, అయిపోయింది. చదువు అట్లా వచ్చే టాయ్ తీసుకొచ్చి పక్క వచ్చే 2 minutes ఆడిచ్చి ఆ షార్ట్ ఫినిష్ చేసి వెళ్ళిపోయాం. లండన్కి వెళ్ళి నాకు ఎలా అవుద్దా అని రోజు అనుకున్నాం, కానీ బట్ యా హీ సర్ప్రైజ్డ్ మీ యాజ్ అ డైరెక్టర్. శ్రీరామ్ గారు, యాడింగ్ టు దట్, హేషమ్ గారు రాలేదు ఈరోజు, బట్ మ్యూజిక్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు చూస్తున్న మనమే ట్రైలర్ కావచ్చు, అన్నిట్లో కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారు. సో హేషమ్ గారి మ్యూజిక్ మనమేకి ఎంత మేరకు ఉపయోగపడింది? మనమే ఫస్ట్ అబ్సల్యూట్లీ, అంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఒక మ్యూజికల్ ఎక్స్ట్రావెన్సా, అంటే మీకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు మ్యూజిక్ తో ఫుల్ ఆన్ డ్రైవ్ అయ్యే ఫిల్మ్. ఇక్కడ చెప్పలేదు, సినిమాలో 16 పాటలు ఉంటాయి. సో అది మీకు తెలీదు, బట్ సర్ప్రైజ్ అందరికి. యా, అండ్ హేషమ్ ఇస్ ది సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఏదైతే మేము అనుకున్నామో, ఏదైతే చెప్దాం అనుకున్నామో, తను అంత పేషెంట్గా, అంటే నేను ఒక నా హోల్ కెరియర్లో అన్ని రోజులు RRలో కూర్చుంది లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం తను అంత పేషెంట్గా. అండ్ ఇప్పుడు వరకు మనం చూసాం హేషమ్ వర్క్, నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్పాను, ఇది హేషమ్స్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ ఫర్ షూర్. కృతి గారు ఈ సినిమా తర్వాత బేబమ్మని మర్చిపోతారంటారా? చెప్పండి, మర్చిపోతారా? సో కృతి గారు, ఇక్కడ యాక్చువల్లీ ఈ ఏజ్లో ఇంత ఫేమ్ ఉన్న టైంలో మదర్ రోల్స్ అనేవి ఏ హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు. యాక్సెప్ట్ చేసే ముందు చాలా థింక్ చేస్తారు, నెక్స్ట్ అవే రోల్స్ వస్తాయేమో అని. సో మీకు మదర్ రోల్ అని ఎవరు చెప్పారు? అంటే ఆ బేబీని పెంచడం, వైఫ్ అండ్ హస్బెండ్, బేబీ వస్తే మదర్ అయిపోతారా? సో మీరు రివీల్ చేసేస్తున్నారా ట్విస్ట్? ఏది అయి ఉండొచ్చేమో, ఎవరు తెలుసు, సినిమా చూసి చెప్తాం అంతే కదా. సో శర్వానంద్ గారు, ఫాదర్ కాదు, చెప్పండి. సో అంటే చాలా ఏళ్ళ తర్వాత అంటే ఒక హిట్ కోసం శర్వానంద్ బాగా ట్రై చేస్తున్నాడు. ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో కూడా అది అర్థమవుతుంది. సో స్క్రిప్ట్ విషయంలో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? రోజు షూట్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఇప్పటి వరకు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆయన చెప్పిన స్క్రిప్ట్ ఓకే చేసాం, చెప్పిన సినిమానే తీశారు. దాంట్లో మేము ఇంకేం బెటర్మెంట్ చేసుకోవాలనే తప్పితే స్క్రిప్ట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే చేసేటప్పుడే ముందే ఆలోచించుకుని చేస్తున్నాం. సో అంటే మ్యూజిక్ విషయానికి వస్తే ఇందాక వాళ్ళు అడిగినట్లు సోల్ అని చెప్పొచ్చు మీ మూవీకి, ఫ్యామిలీ మూవీ కాబట్టి. సో మీకు ఎట్లా అనిపించింది సాంగ్స్ కావచ్చు? నేను పర్సనలీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హేషమ్. ఆయన సినిమా పాటలన్నీ నాకు చాలా ఇష్టం. లేదు, అందరం కలిసి అనుకున్నాం, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ అందరూ కలిసి అనుకున్నాం. అండ్ ఈ సినిమాకి హేషమ్ లేకపోతే మనమే లేదు, అంటే అంత బాగా ఇచ్చాడు, సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి నించోబెట్టాడు. సో డైరెక్టర్ గారు, సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్, అంటే సిటీ లైఫ్ తీసుకున్న మీరు అంటే అబ్రాడ్లో చూపించారు కదా షూటింగ్ అంతా కూడా. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బేబీని పెంచడం ఎంత రిస్క్ అనేది చూపించారు. సో ఇప్పుడు హస్బెండ్ అని ఎవరు చెప్పారు? అరే ఓకే, హీరో హీరోయిన్. సో ఒక ఇద్దరు కలిసి, ఓకేనా, ఒక ఇద్దరు కలిసి ఒక బేబీని పెంచడం అనేది ఎంత రిస్క్ అనేది చూపించారు కదా. ఇప్పుడున్న జనరేషన్కి సీరియస్లీ మళ్ళీ ఎవరు చెప్పారు బేబీని పెంచడం? నేను కూడా మదరే కదా, మా పాపను పెంచడానికి చాలా కష్టపడుతున్నా. సో మేము ఇక్కడ ఇద్దరమే ఉంటాము, ఒక పాప, ఇంకా మా గ్రాండ్ మదర్ వీళ్ళంతా ఉండరు. సో ఇద్దరం జాబ్స్ కాబట్టి మాకు చాలా రిస్క్ ఆ అమ్మాయిని పెంచడం అనేది. సో మీరు అదే చూపిస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పటి జనరేషన్కి ఈ సినిమా ఎంతవరకు యూజ్ అవుతుంది? మీరు ఆల్రెడీ 3 generations అని చెప్పారు, బట్ పిల్లల్ని కనాలని అనుకునే వాళ్ళకి కానీ ప్రెసెంట్ పేరెంటింగ్లో ఉంటున్న వాళ్ళకి సో ఏం చెప్తారు? మీ అమ్మాయి పేరేంటని అడుగుతున్నాడు.